వెల్కమ్ టు బీటీ న్యూస్. లక్ష సమాజాయితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. చెన్నై విమానాశ్రయంలో మాదక ద్రవ్యాల స్వాధీనం. వీటి విలువ 53 కోట్ల పైనే. సూర్యాపేట ఆసుపత్రిలో అన్నదానం. పేదలను ఆదుకోవాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్. సూర్యాపేటలో కోవిడ్ పరీక్ష కేంద్రం ఏర్పాటు. ప్రారంభించిన కౌన్సిలర్ పావని. ఉమ్రీలో పల్లె ప్రకృతి వనం ప్రారంభం. మొక్కలు నాటిన ఎమ్మెల్యే. మానవతను చాటుకుంటున్న టీఆర్కే ట్రస్ట్. వేములవాడలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, చెన్నై విమానాశ్రయంలో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు లభించాయి. జాంబియాకు చెందిన ఓ మహిళ ప్యాసింజర్ వద్ద వీటిని స్వాధీనం చేసుకున్నారు. దోహా నుంచి వచ్చిన మహిళ అనుమానాస్పదంగా వివరించడంతో టీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. దీంతో 8 కిలోల హెరాయిన్ ప్యాకెట్లు లభించాయి. వీటి విలువ 53 కోట్ల పైనే ఉంటుంది. దీంతో నిందితురాలను అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉమ్రి గ్రామంలో ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ తర్వాత డ్రైనేజ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామంలో సాయిబాబా దత్తాత్రేయ మందిరాల నిర్మాణ విధులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మంజుల యాదవ్, సొసైటీ చైర్మన్ నారాయణ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం మట్టి వేసినట్టుండదు. ఫస్ట్ మన దగ్గర హరితారు, మన దగ్గర హరితారు. కరోనా తోట రామ్ కుమార్ ట్రస్ట్ పేదలకు అండగా నిలిచింది. ఇందులో భాగంగా వెములవాడలో ఆహార పొట్లాలను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ బారిన పడి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆపదలో ఉన్నవారు తమ ట్రస్ట్ను సంప్రదించే సాయం అందజేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం, ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొన్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం పేదలను ఆదుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. సూర్యాపేట పట్టణంలోని టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో జర్నలిస్టులకు నిత్యావసరం అందజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో 150 మంది కోవిడ్ బాధితులకు పనులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు షఫీయుల్లా, వెంకన్న, అబ్దుల్ రహీం, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పటేల్ రమేష్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సవినయంగా మనం చేసుకుంటాను. మా సోదరుడు దాదాపుగా 10 రోజుల క్రితమే ఈ యొక్క ప్రోగ్రాం చెప్పడం జరిగింది. నాకు ఆయనకు కూడా చెప్పి అడగడం జరిగింది. ఈరోజు ఎక్కడికి పోవద్దు, ఖచ్చితంగా అటెండ్ కావాలనుకున్నాము, కానీ చనిపోవడం జరిగింది. వారి స్మారకార్థంగా కరోనా పేషెంట్లకు కానీ పేదలకు కానీ మరి అనేక కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్నటువంటి పత్రికా మీడియా సోదరులకు కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ కానీ తన వంతు సహాయ సహకారాలు అందించాలని రమేష్ రెడ్డి గారు భావించి మన ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి కుటుంబ సభ్యులకు, మీడియా సోదరులకు, మరి తోడుగా ఉంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రాజకీయ జీవితం అంటే సేవ, సేవ అంటేనే రాజకీయం. కానీ రాజకీయాలంటే కేవలం ఇతరులను తొక్కి పెట్టడము, అంచి పెట్టడము, కక్ష సాధింపో కాదు. కానీ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రజలకు సేవకుడే. కాబట్టి ఆ సేవా దృక్పథంతోటే మేము ప్రయాణిస్తూ ఉన్నాం. ఇందాక మా సోదరుడు అన్నట్టుగా ఏదో ఇప్పటికిప్పుడు మేము ఏర్పరచుకున్న అనుబంధం కాదు, లేదా అప్పుడప్పుడు మాట్లాడి వదులుకునే బంధం కూడా కాదు మా ఇద్దరిది. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం నుంచి ఒక మంచి అనుబంధంతో ఒకే విధంగా మా బంధం, అన్నా చెల్లెల బంధం కొనసాగుతుంది. గతంలో కూడా ఇక్కడ పాదయాత్ర మేమిద్దరం అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ఇక్కడ పాదయాత్ర చేస్తున్నాం రండి అంటే వచ్చి నేను ఇక్కడ పాల్గొనడం కూడా జరిగింది. అట్లా తప్పకుండా ఈరోజు మంచి చేయాలనేటువంటి పంపడం జరిగింది. ఈరోజు ఇక్కడ సూర్యాపేట జిల్లాకు సంబంధించిన అటు రూరల్ ఏరియా కానీ టౌన్లో కానీ దాదాపుగా 200 మంది విలేకరులు మరి గత లాక్డౌన్ నుంచి కూడా ఎక్కడ ఉపాధి లేక ఈరోజు పేపర్లు కూడా ఆర్థిక సంక్షోభంలో ఉండి జీతాలు ఇచ్చే పరిస్థితులలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి 10 రోజుల క్రితం ఒక మిత్రుడు, పత్రికా సోదరుడు వచ్చి నా దగ్గర ఆవేదన వెలిపుచ్చడం జరిగింది. మేము తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం అనే క్రమంలో నేను నా వంతుగా వీళ్ళందరికీ కూడా సహాయం చేయాలని చెప్పి ప్రతి విలేకరికి కూడా ఒక 25 కిలోల బియ్యం, 3 కిలోల కూరగాయలు ఇవ్వాలని నిర్ణయించి ఈరోజు చీతక్క చేతుల మీదుగా ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయించడం జరిగింది. అంటే ఈరోజు మేము ఇవ్వటంగానే అదేదో పూర్తి సహకారం కాదు, కానీ మా వంతుగా దాదాపుగా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విలేకరులందరినీ కూడా ఆదుకోవాలని. ఎందుకంటే ఈరోజు ప్రజలు పడుతున్న బాధలు కానీ జరుగుతున్న అన్యాయాలను కానీ ముందుకు తీసుకొచ్చేది మీడియా. ఈరోజు చాలామంది పత్రికా విలేకరులు ఈ కోవిడ్కు కవరేజ్కి పోయి చనిపోతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకోవాలని 45వ వార్డు కౌన్సిలర్ పావని సూచించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 45వ వార్డులో గల బేబీ మూన్ స్కూల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాను కరోనా రహితంగా మార్చేందుకు శాయశక్తులు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ నాయకులు కండూరి కృపాకర్, మాజీ కౌన్సిలర్ సలీం, బావ్ సింగ్, మెడిగా, ఉమా, కుక్కడపు భిక్షం తదితరులు పాల్గొన్నారు.
వార్డు కౌన్సిలర్ కండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో స్థానిక బేబీ మూన్ స్కూల్లో ఉచితంగా కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఇప్పుడు వార్డు కౌన్సిలర్ మనతో ఉన్నారు, వివరాలు అడిగిస్తున్నారు. సూర్యాపేట పట్టణంలోని 45వ వార్డు బేబీ మూన్ స్కూల్లో ఉచితంగా కరోనా టెస్టులని మా వార్డు ప్రజలందరి దృష్ట్యా అలానే సూర్యాపేట ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏరియా హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో జనాలు ఉన్నారు. కాబట్టి ఉచితంగా మన వార్డులోనే పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారి సహకారంతో ఈరోజు మా వార్డులోని బేబీ మూన్ స్కూల్లో ఉచితంగా ఈ కరోనా టెస్టులని చేయించడం జరుగుతుంది. ఎవరికైనాను జలుబు, దగ్గు, లైట్గా ఫీవర్, అలానే ఒళ్ళు నొప్పులు లాంటివి ఎలాంటి సింటమ్స్ ఉన్నా కూడా వార్డు ప్రజలు ఇక్కడికి వచ్చి టెస్టులు చేయించుకోండి. చేయించుకున్న తర్వాత నెగిటివ్ వస్తే చాలా సంతోషం, పాజిటివ్ వస్తే మాత్రము ఏం భయపడకండి. ఇక్కడ ఐసోలేషన్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 15 రోజులకి సరిపడా టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా భయపడొద్దు, ఆందోళన చెందవద్దు. ఫ్రీగా వచ్చి టెస్టులు చేయించుకోండి. ఎందుకంటే మీకు పాజిటివ్ ఉన్నది అంటే మీ ఇంట్లో వాళ్ళకందరికీ కూడా పాజిటివ్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు భయపడకుండా వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకొని మిగతా వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మన మంత్రివర్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు మేము ఈ వార్డులను సేవలను అందిస్తున్నాము. నిజంగా మంత్రివర్యులు ఈ కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో వార్డు కోసము ఎంతగానో చేస్తున్నారు. మంత్రివర్యులు కూడా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించడము, అలాగే ఇక్కడ ఉచితంగా సేవల్ని కిట్స్కి ఫ్రీగా చేయడానికి కిట్స్ని అందించడము, అలాగే వార్డులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సేవలు అందిస్తున్నామంటే. చోరీకి గురైన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు. పెంటకుర్తుకు చెందిన అశోక్ అనే యువకుడు కొద్ది రోజుల క్రితం మోటార్ సైకిల్ దొంగిలించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని ఇంటి వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని రూరల్ సిఐ రవీందర్ నాయక్ వెల్లడించారు. గత 15 రోజుల నుంచి తరచుగా బైక్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఎస్ఐ గారు నమ్మదగిన సమాచారం మేరకు ఒక పాత అఫెండర్ పేరు లక్ష్మణ్, ఇతను పెంటాకుర్తి గ్రామ నివాసి. ఇతను పాత నేరస్తుడు. గతంలో గోధుమ పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతని పైన బైక్ కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. అతను ఎంక్వైరీ చేయగా 3 బైకులు అతను తీసినట్టుగా మనకు సమాచారం వచ్చింది. అందులో భాగంగా అతని ఇంటికి వెళ్ళి తనిఖీ చేయగా 3 బైకులు, ఒకటి సాలూర క్యాంప్ నుంచి తీసింది, ఇంకోటి కొప్పర్తి క్యాంపు, ఇంకోటి కుమ్మన్పల్లి గ్రామ శివారులోంచి బైకులు దొంగతనం చేసి బైకులు అతని ఇంటికాడ రికవర్ చేయడం జరిగింది. వాటిని స్వాధీనపరుచుకొని అతన్ని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో కోవిడ్ టీకా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. దీనిని మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి తదితరులు పరిశీలించారు. వీధి వ్యాపారులు, దుకాణాల్లో పనిచేసే సిబ్బందికి ఇక్కడ టీకాలు వేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, వైద్యులు, సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే భాస్కరరావు మిర్యాలగూడలో పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వీటిని 204 మంది లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భార్గవ్, వైస్ చైర్మన్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.
వార్డ్ నెంబర్ 35 ఓకే వార్డ్ నెంబర్ 3 సార్ ఓకే యాదమ్మ కోన ఓకే కోన యాదమ్మ వార్డ్ నెంబర్ 18 వాకంటి లక్ష్మి వార్డ్ నెంబర్ 19 పగిడి దుర్గా వార్డ్ నెంబర్ 18 దేశకాని నాగమ్మ చెట్లపర్తి విమల వార్డ్ నెంబర్ 24 వార్డ్ నెంబర్ 24 వార్డ్ నెంబర్ 30. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేటలోని 27వ వార్డులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పట్టణ టీఆర్ఎస్ నాయకురాలు శబరి మాట్లాడుతూ సూర్యాపేట ఓ హరితవనం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షించాలని కోరారు. హరితహారం అనే ప్రోగ్రాంని 7 సంవత్సరాలుగా కొనసాగిస్తూ అనేక చెట్లను నాటి తెలంగాణ ప్రజలకి స్వచ్ఛమైన వాయువును అందించడం జరుగుతుంది. కానీ కొంతమంది దానిని మిస్యూజ్ చేసుకోవడం వల్ల ఈరోజు కోవిడ్ విపత్కర సమయంలో వాళ్ళ యొక్క ఆయుష్ను కొనుక్కోవడానికి వాయువును కూడా కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అలానే మన సూర్యాపేట మున్సిపల్ వారు కూడా ముందు చూపుతోని మంత్రివర్యులు గారి ముందు చూపుతోని పలు చోట్ల మన వార్డులో కూడా నర్సరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏరియా హాస్పిటల్లో ఆర్కే గార్డెన్ నందు మరియు ఇక్కడ మన ముత్యాలమ్మ గుడి దగ్గర కూడా నర్సరీలు ఏర్పాటు చేసి సూర్యాపేటకు కూడా మొక్కలు పంపిణీ చేయడానికి ఇక్కడ నుంచి ప్రారంభం జరుగుతుంది. డీఎస్పీ చంద్రకాంత్ వేములవాడలో పర్యటించారు. లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. డీఎస్పీ వెంట వేములవాడ సీఐ వెంకటేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఎటువంటి కారణం లేకుండా వ్యాలిడ్ రీజన్ లేకుండా పూర్తిగా కపూర్లకు బయటికి వెళ్ళి చేస్తే వారి మీద కేసులు నమోదు చేయడంతో పాటు వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఎవరైనా కోర్టు వెళ్ళి కానివ్వండి వాళ్ళు మనవి చూసామంటే వాళ్ళని పట్టుకొని ఈ కోవిడ్ టెస్ట్ సెంటర్లు కూడా పంపించేసి కోవిడ్ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ పోలీసులకు సహాయ సహకారం అందించాలని, లాక్డౌన్ నిబంధనలు అందరినీ పాటించాలని, తద్వారా ఈ వైరస్ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చెన్నై విమానాశ్రయంలో మాదక ద్రవ్యాల స్వాధీనం, వీటి విలువ 53 కోట్లపైనే. సూర్యాపేట ఆసుపత్రిలో అన్నదానం, పేదలను ఆదుకోవాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్. సూర్యాపేటలో కోవిడ్ పరీక్ష కేంద్రం ఏర్పాటు, ప్రారంభించిన కౌన్సిలర్ పావని. ఉమ్రీలో పల్లె ప్రకృతి వనం ప్రారంభం, మొక్కలు నాటిన ఎమ్మెల్యే. మానవతను చాటుకుంటున్న టీఆర్కే ట్రస్ట్, వేములవాడలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్ లక్షణ సమాజం. నమస్కారం.